సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శ్రీను వైట్ల కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే సంగతి మనకి తెలుసు. ఆ సినిమాకి సుప్రీం హీరో అనే పేరు ప్రస్తుతానికి పరిశీలనలో ఉందని సమాచారం అందుతుంది. పోతే రామ్ చరణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్ని పరిశీలించి చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఏమంటే తను ప్రతి సినిమాకి ఓ టార్గెట్ పెట్టుకుంటాడు, దాన్ని దాదాపు రీచ్ అయ్యేట్టు ప్రయత్నిస్తాడు. ఫస్ట్ సినిమా చిరుతతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు, చిచ్చర పిడుగులా చిరుత ఇచ్చాడు. రెండో సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలనుకున్నాడు, మగధీర చేశాడు. మూడో సినిమాతో యూత్ఫుల్ లవ్ స్టోరీ చేయాలనుకున్నాడు, ఆరెంజ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడు, కానీ ప్రయత్నం అయితే మంచిదే. తర్వాత ఒకటి కాదు వరుసగా మాస్ హిట్లు కొట్టాలి అనుకున్నాడు, రచ్చా నాయకు ఎవడు 3 సినిమాలతో కొట్టిపారేశాడు. వాటి మధ్యలోనే హిందీ ఆడియన్స్ ని మెప్పించాలని తుఫాన్ తీశాడు, ఫెయిల్ అయ్యాడు అనుకోండి. కాకపోతే దాని నుంచి ఇకపై రీమేకులు చేయకూడదు అన్న సత్యాన్ని గ్రహించాడు, అది కూడా మంచిగా అనుకోవాలి. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవడం కోసం గోవిందుడు అందరూ ఆడేలే అన్నాడు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అక్కడ మిగిలిన కొంతని తాను తర్వాత చేయబోతున్న సినిమాతో కంప్లీట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని అర్థమవుతుంది. శ్రీను వైట్ల సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఫీస్ట్ లా ఉంటుంది, యూత్ కి, మాస్ కి, ఫ్యామిలీస్ కి దగ్గర వచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రామ్ చరణ్ ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక టార్గెట్ ను ఫిక్స్ చేసుకునే ఉంటాడు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ టార్గెట్ ఇది కావచ్చు అని కొన్ని సంకేతాలు అందుతున్నాయి. ఎలా అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ శ్రీను వైట్ల సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. అంటే ఆ సినిమాలో ఉన్న విశేషాలు ఏమిటి తదితర అంశాలు అన్నమాట. తాజాగా ఆ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కొన్ని విశేషాలు రామ్ చరణ్ టార్గెట్ కు సంబంధించి సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఈ సినిమాకి రచయితగా పనిచేస్తున్న గోపి మోహన్ ఈ మధ్య రషెస్ చూసారంట. వాటిని చూసి ఆయన థ్రిల్ అయిపోయారంట, రైటర్ గా చాలా హ్యాపీ అయిపోయారంట. వైట్ల అంత చక్కగా సన్నివేశాలని చిత్రీకరించారంట. అక్కడ వరకే కాదు, ఈ సినిమాలో రామ్ చరణ్ చూసి గోపి మోహన్ గారు లవ్ లో పడిపోయారంట. అంత గొప్పగా పాటలో తన స్టైల్ తోనూ ఎనర్జీతోనూ మత్తి పోగొడుతున్నాడంట చెర్రీ. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుందంట. మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ అద్రిపాటుగా ఉందంట. అలానే రామ్ చరణ్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 2 సాంగుల్ని రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేశారంట. తమన్ బీట్స్ కి జానీ కంపోజ్ చేసిన స్టెప్స్ ని రామ్ చరణ్ వేస్తుంటే చూసి అభిమానులు పండగ చేసుకోవడం అంటున్నారు. ఈ విశేషాలను విన్న తర్వాత రామ్ చరణ్ టార్గెట్ ఏమిటి అనే దానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చేసినట్టు అనిపిస్తుంది. తనకున్న మాస్ ఫాలోయింగ్ తో పాటు శ్రీను వైట్లకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ను కూడా వెంట పెట్టేసుకుని రెండోసారి 50 కోట్ల క్లబ్ లో చేరిపోవాలి అనే టార్గెట్ గా పెట్టుకున్నట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు గోపి మోహన్ గారు బయట పెట్టిన విశేషాలు విన్న తర్వాత రామ్ చరణ్ ఉత్సాహం, శ్రీను వైట్ల కసి పర్ఫెక్ట్ గా కలిసాయి అనిపిస్తుంది. ఈ కాంబినేషన్ కొత్త రికార్డులు క్రియేట్ చేయొచ్చు అని అనుమానం వచ్చేస్తుంది. అందరికంటే ముందు తెలుగు సినిమాకి 50 కోట్ల రుచి చూపించింది చెర్రీనే. చూద్దాం మళ్ళీ ఇప్పుడు అభిమానులకి 50 కోట్ల పండుగ చేసుకునే అవకాశాన్ని ఈ సినిమాతో కల్పిస్తాడో లేదో. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.